అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం దుల్హిజ్జా మాసపు మొదటి 10 రోజుల విశిష్టత ఇస్లాం ధర్మంలో. ఇస్లాం ధర్మంలో దుల్హిజ్జా మాసపు మొదటి 10 రోజులు అత్యంత పవిత్రమైనవి. ఈ రోజులు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి మరియు ముస్లింలు ఈ సమయంలో ఇబాదత్ అనగా ఆరాధన మరియు సత్కార్యాలను అధికంగా చేయడానికి ప్రోత్సహించబడ్డారు. ఈ రోజుల విశిష్టత గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు మీకు తెలియపరిచేటువంటి ప్రయత్నం ఇన్షాల్లా నేను చేస్తాను. మొదటిది ఖురాన్ మరియు హదీసుల్లో దీని ప్రాముఖ్యత. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రోజులను అయ్యామే మాలూమాత్ నిర్దిష్టమైనటువంటి రోజులు అని పేర్కొనడం జరిగింది. సూరా అల్ హజ్ 22వ అధ్యాయము 28వ వాక్యంలో. ఈ రోజుల్లో చేసే సత్కార్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అత్యంత ప్రీతికరమైనవి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక హదీస్లో ఈ విధంగా తెలియచేయడం జరిగింది. దుల్హిజ్జా మొదటి 10 రోజుల్లో చేసే సత్కార్యాలకు సమానమైనవి మరొక రోజుల్లో లేనేలేవు. సహీ బుఖారీ గ్రంథం. రెండవది హజ్ మరియు ఈదుల్ అధా. ఈ 10 రోజులలోనే హజ్ యాత్ర జరుగుతుంది. ఇది ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలలో ఒకటి. 9వ రోజు అరఫా రోజు హజ్ యొక్క అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున ముస్లింలు అల్లాహ్ దగ్గర పాప విమోచనం కోసం ప్రార్థనలు చేస్తారు. 10వ రోజున ఈదుల్ అధా అనగా బక్రీదు పండుగ జరుగుతుంది. ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క త్యాగాన్ని స్మరించుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి సందర్భం. మూడవది సత్కార్యాలకు ప్రోత్సాహం. ఈ రోజుల్లో ఉపవాసం, ప్రత్యేకంగా అరఫా రోజున ఉపవాసం పాటించడం, ఖురాన్ను పారాయణం చేయడం, జిక్ర్ అల్లాహ్ను స్మరించడం, దాన ధర్మాలు, దువా ప్రార్థనలు చేయడం మరియు ఇతర సత్కార్యాలు చేయడం అత్యంత శుభప్రదమైనటువంటివి. అరఫా రోజు ఉపవాసం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఈ విధంగా అన్నారు: అరఫా రోజు ఉపవాసం ముందు సంవత్సరం మరియు తరువాతి సంవత్సరం పాపాలకు పరిహారంగా పనిచేస్తుందని నా నమ్మకం అని. సహీ ముస్లిం గ్రంథం. నాలుగవది తక్బీరే తష్రీక్. దుల్హిజ్జా 9వ రోజు నుండి 13వ రోజు వరకు ప్రతి నమాజ్ తర్వాత తక్బీరే తష్రీక్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ అని పఠించడం సున్నత్. 5 ఆధ్యాత్మిక పునరుజ్జీవనం. ఈ రోజులు ముస్లిం సమాజానికి తమ ఈమాన్ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, అల్లాహకు దగ్గర కావడానికి మరియు ఆధ్యాత్మికంగా పునరుజ్జీవనం పొందడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా ఉపయోగపడతాయి. ముస్లింలు ఈ పవిత్ర రోజులలో ఎక్కువ సమయం ఆరాధనలో గడపాలని, తమ పాపాలకు క్షమాపణ కోరుకోవాలని మరియు సత్కార్యాల ద్వారా అల్లాహ్ యొక్క దీవెనలను పొందేందుకు ప్రయత్నించడం ఎంతో గొప్ప అదృష్టం. ఈ రోజుల గొప్పతనాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ముస్లింలు తమ ఆధ్యాత్మిక జీవనంలో గొప్ప పురోగతిని సాధించవచ్చు. అటువంటి సదవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.